అన్నావు అంతే. బిగినింగ్ నుండి నీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫ్రెండ్స్ అందరూ టీస్ చేశారు, సో నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నా మైండ్ చాలా క్లియర్ గా ఉంది. నా లైఫ్ రూపేష్ తో మాత్రమే. అర్థమైందరా? అర్థమైంది. నన్ను వదిలించుకోవడానికి ఒక మంచి రీజన్ ని కనుక్కున్నావు, అది అర్థమైంది. దీనికి సమాధానం చెప్పు. ఫ్రెండ్స్ ఏడిపించారు, లవ్ వచ్చింది, అదంతా ఓకే, మరెందుకే నాతో కిస్కా చేసావు? ఏ ఊరికే అదే చెప్తూ బ్లాక్ మెయిల్ చేయకండి రా. ఇప్పుడు అదంతా మ్యాటరే కాదు. విన్నారా? ఎవరైనా విన్నారా? రే ఎవట్రా అదే? ఏంట్రా ఎందుకు కూడా చూస్తున్నావు? రారా ఓ ఎల్ఎక్స్. ఇంట్లో కిస్ పెడుతూ ఉండేవాడిని ఇలా నడ్ రోడ్డుకి లాక్కొచ్చేసావు కదరా. ఇదంతా నువ్వు తన్ని కరెక్ట్ చేయడం వల్లే కదా. ఎర్రరే, లవ్ చేసే అమ్మాయిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అదుగో అదుందే, దానంతా మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఒకరోజు నన్ను వదిలేయకరా అంటుంది, ఇంకో రోజు ప్లీజ్ నన్ను వదిలేరా అంటుంది. ఫ్రైడే నువ్వే నా లోకం ఉంటుంది, సండే ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరా అంటుంది. రే బాగా మాట్లాడుతూ ఉంటుంది. సడన్ గా ఒకరోజు మాట్లాడకుండా ఉంటుంది. సరే ఎందుకు మాట్లాడడం లేదని ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ తీయదు. సరే వాట్సాప్ చేద్దాం, ఆన్లైన్ లో ఉంది కదా అని మెసేజ్ చేస్తే రిప్లై చేయదు. తర్వాత ఒకరోజు తనే వచ్చి మాట్లాడుతుంది. మనమేమో సిగ్గుశరం లేకుండా మాట్లాడాలి. సిగ్గుశరం ఉందనుకో, చూసావుగా ఇలాగైపోవాలి. రే లవ్ చేసే ప్రతి అమ్మాయి లవ్ చేసే అబ్బాయి దగ్గర లవ్ యూ అని చెప్పడం కంటే బ్రేకప్ చెప్పడమేరా ఎక్కువ. వాళ్ళు బ్రేకప్ చెప్పే మాట వెనకాల నీలాంటి కకృతి గాని ఎందుకు లాగుతున్నావు? ఇట్రా, ఫేస్బుక్ లో సింగిల్ అని వేసున్న అమ్మాయిని కమిట్ చేయించేవాడరా నిజమైన మగాడా? అదే కమిట్ అయిన అమ్మాయిని కరెక్ట్ చేసే నీలాంటి వాడిని ఏమంటారో చెప్పు చూద్దాం. చెప్పు ఏమంటారో చెప్పు. నేను చెప్తాను రా. అలా నువ్వు వాడి దగ్గర నుంచి తీసుకున్నావు అనమాట. వాడేం కొట్టలేదు, వాడి ఫ్రెండే కొట్టాడు. పెద్ద గొప్పలే చెప్పావు. రే ఒక పిల్ల దేని గురించి దిగులు పడకుండా ఇంకోటితో లేచిపోయింది. నువ్వు ఒక మగాడివి సూసైడ్ చేసుకుంటాను, చూయింగం తింటాను అంటావేంటి? నోరు మూసుకుని అమ్మాయిని మర్చిపోయి ఇంకో అమ్మాయిని చూసుకో. ముందు మూర్ఖుడు అన్నావు, ఇప్పుడు నీ ఎంకమా అంటున్నావు. పోను అడిగేది అంటావు. సార్ తెలుగున్నాను సార్ క్షమించండి సార్. సరే కోపంలో అని ఉంటావు కానీ ఇక మీద ఇప్పుడు అలా అనుకో. కణించేయి. అదే సార్, తను కావాలంటే అలా చేసి ఉండొచ్చు సార్, కానీ నేను అలా చేయను సార్. నేను మాత్రమే కాదు, నిజాయితీగా ప్రేమించి ఏ కుర్రాడు అలా చేయడు సార్. తను లేకుండా నేను బతకలేను సార్. అందుకే చేద్దాం నిర్ణయించుకున్నాను సార్. తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ట్రూ ఫ్రెండ్స్ రా. తిడితే అలుగుతున్నావు కదా, అడిగితే తిట్టకుండా ఏం చేయమంటావు? ట్రూ ఫ్రెండ్స్ ఏంటి పెద్ద ట్రూ ఫ్రెండ్స్? ఆకాశంలో ఉండే ప్రతిదీ మేఘాలేనా? ఏ చోటులో అయితే చక్కగా వర్షాలు కురుస్తాయో దాని పేరే మేఘం. ఫేస్బుక్ లో షేర్ చేసే ప్రతివాడు ఫ్రెండేనా? ఎవడైతే కష్టాల్లో షేర్ చేసుకుంటాడో వాడే ఫ్రెండ్. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్? ఇద్దరు కాదు సార్, ముగ్గురు. పేర్లేమిటి? మైదీన్, స్వామి, రమేష్. వీళ్ళకు నీ లవ్ మ్యాటర్ తెలుసా? తెలుసే. ఫెయిల్ అయిన సంగతి తెలుసా? అది తెలియదు సార్. ఎందుకు చెప్పలేదయ్యా? మంది అడుగుతారుగా, తాగి మళ్ళీ నాకు అడ్వైస్ చేస్తారు, అందుకే చెప్పలేదు. అక్కడే నువ్వు తప్పు చేసావురా. నిజమైన ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా, వాళ్ళకు నీ సమస్య చెప్పొచ్చు కదరా. వెంటనే నీ ఫ్రెండ్స్ తో జరిగిందంతా చెప్పు. సూసైడ్ చేసుకోవాలని నీ మనసులోని భావన పారిపోతుంది. ఆ తర్వాత నేను ఇచ్చిన మాత్రలు వేసుకో, నిద్ర ఆటోమేటిక్ గా వస్తుంది. రెండింటిలో ఏమీ పని చేయలేదు అనుకో, ఆ తరువాత ఇదిగో ఈ కార్డు పట్టుకో. ఏ సమయంలోనైనా సరే నువ్వు నాకు ఫోన్ చేయి, వెంటనే పరిగెత్తుకొచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే వస్తుంది. రే మాస్టర్ వచ్చారు, కరసం చేయండి. ఏంటి ధనరాజన్న, టీ కొట్లో సప్లై చేయడానికి మనిషిని పెట్టుకున్నట్టున్నావు? యూనిఫామ్ భలే ఉంది. రా సోమి, టీ తాగుతావా? పోలీసులు కంప్లైంట్ చేస్తానన్నా. టీ తాగుతావని అడిగినందుకు పోలీసులు కంప్లైంట్ చేస్తాట. వాళ్ళ నాపని చెప్పన్నా. మైసూర్ బజ్జి, నువ్వు చెప్తే మేము ఆపేస్తాం అనుకున్నావా? అదేం కుదరదు. ఇంకో గేమ్ ఆడిన తర్వాతే మేము ఆపుతాం. ఫోన్ చేసి ఇబ్బంది పెడతారా మిమ్మల్ని? ఒళ్ళు రాలిపోతాయి. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. ఏంట్రా గొడవ పెట్టుకుంటున్నారా? మీ అబ్బాయి వచ్చి క్యారం బోర్డు తనేసి వెళ్తున్నాడు. మీరందరూ ఊరికే ఉంటే నా కొడుకు వచ్చి క్యారం బోర్డు తన్నాడా? ఇలా చూడు, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలా ఇంకోసారి జరిగిందంటే అసోసియేషన్ లో చెప్పి కొట్టునే మూయించేస్తాను, జాగ్రత్త. మీరు ఇంటికి వెళ్ళండి అమ్మా, నేను వాళ్ళతో మాట్లాడండి. ఇదిగో ఈ పొంగల్ తిను. పొంగల్ మొహమా, ఈ రౌడీ గుంపుతో మనకేంట్రా, పద.